ఓం నమో వెంకటేశాయ. అప్రజ ప్రజాపాలన ఆవ్రజ ప్రజాలాలన గోవింద గోవింద. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాళవే హేలా నిర్జిత మాయాయ శ్రీనివాసాయ తే నమః అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలన్నింటినీ అలాగే సంకల్పవాక్యాలను కూడా చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. భగీరథోపాఖ్యానాన్ని పూర్తి చేసినటువంటి శ్రీశుకుల వారు ఆ భగీరథుడి తరువాత ఆ వంశం ఎలా పెరిగింది అనే విషయాన్ని క్రమక్రమంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే శృతో భగీరథాత్ జజ్ఞే తస్య నాభోపరోభవత్ సింధుద్వీపస్తతస్తస్మాత్ అయుతాయుస్తతో భవత్ అని చెప్తున్నారు. భగీరథుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు శృత భగీరథాత్ జజ్ఞే. ఆ శృతుడు అనేవాడికి నాభః అనే ఇంకో పిల్లవాడు పుట్టాడు. తస్య నాభః అపరః అభవత్. ఈ నాభుడు అనే ఆయనకి సింధుద్వీపః తతః. సింధుద్వీపః అనే ఆయన పిల్లవాడు. తస్మాత్ ఆ సింధుద్వీపుడు అనే ఆయనకి అయుతాయు అనే పిల్లవాడు తతో భవత్. శృతో భగీరథాజ్ఞే తస్య నాభోపరోభవత్ సింధుద్వీపస్తతస్తస్మాత్ అయుతాయుస్తతో భవత్. ఈ అయుతాయు యొక్క కొడుకు మనకి కాస్తంత తెలిసినటువంటి ఋతుపర్ణుడు అనేటువంటి రాజర్షి. ఋతుపర్ణో నలసఖో యోష్వమిద్యామయాన్నలాత్ దత్వాక్ష హృదయంచాస్మై సర్వకామస్తు తత్సుతః అని ఆ ఋతుపర్ణుడి గురించి కొంచెం చెప్తున్నారు. ఋతుపర్ణుడు అనే ఆయన మనకి నలోపాఖ్యానంలో వస్తాడు. నలోపాఖ్యానంలో ఈ ఋతుపర్ణుడు అనేటువంటి రాజర్షి అని పేరు ఆయనకి. ఆయన నలుడికి స్నేహితుడిగా మారాడు. నలుడు అక్కడ చెడి ఇక్కడ చెడి ఈయన దగ్గర చేరాడు. ఋతుపర్ణుడు అనేటువంటి రాజర్షి దగ్గర చేరి ఆయన స్నేహాన్ని కొంచెం పొందాడు. పొందిన తర్వాత దమయంతి వేసినటువంటి ఒక ప్లాన్లో భాగంగా దమయంతి స్వయంవరాన్ని ప్రకటించమని చెప్పింది. అందుకని స్వయంవరాన్ని ప్రకటించారు. దమయంతి స్వయంవరం అనగానే ఋతుపర్ణుడు వెళదాం అనుకున్నాడు. ఎందుకో చూద్దాం, ఏమిటో చూద్దామని వెళదాం అనుకున్నాడు. కానీ కాలం సరిపోదు అంటే నలుడు వచ్చి నేను తీసుకెళ్తాను, ఎంత వేగంగా కావాలంటే అంత వేగంగా తీసుకెళ్తాను అని అన్నాడు. దాంతో ఋతుపర్ణుడు నమ్మి పద అన్నాడు. దాంతో నలుడు తనకు తెలిసినటువంటి అశ్వహృదయం అనేటువంటి విద్యాప్రభావంతో ఈ ఋతుపర్ణుడు అనేటువంటి రాజర్షిని చాలా వేగంగా దమయంతి స్వయంవరానికి తీసుకెళ్ళాడు.
తీసుకెళ్ళటం ఆయన యొక్క లక్ష్యం కాదు. దమయంతి స్వయంవరం అంటే ముందు టెన్షన్ పడాల్సింది నల మహారాజు గారే కదా, ఆయన భార్యే కదా దమయంతి. అందువల్ల ఆ టెన్షన్తో తాను వెళ్ళటానికే ఈ ప్లాన్ వేశాడు. వేస్తే యో యహ అశ్వవిద్యాం అయాత్ నలాత్, ఈ వ్యవహారంలో ఈ అశ్వహృదయాన్ని తెలుసుకుని అశ్వవిద్యా బలంతో రథాన్ని వేగంగా నలుడు నడుపుతుంటే ఈ ఋతుపర్ణుడు ఈ అశ్వవిద్యని నాకు ఇవ్వు అని కోరాడు. అశ్వవిద్య అనేది చాలా గొప్ప విద్య, అశ్వహృదయం అని కూడా అంటారు కొన్ని చోట్ల. ఈ అశ్వహృదయ విద్య గుర్రాల్ని చాలా వేగంగా నడిపించడానికి బాగా పనికొస్తుంది, అందువల్ల నాకు కూడా ఇవ్వు అని అన్నాడు. దానికి నలుడు ఒప్పుకున్నాడు. అశ్వవిద్యాం అయాత్ నలాత్, నలుడు ఒప్పుకుని ఈ అశ్వహృదయాన్ని లేదా అశ్వవిద్యని ఋతుపర్ణుడు అనేటువంటి రాజఋషికి ఇచ్చాడు. కానీ ఏమైందంటే ఋతుపర్ణుడికే ఒక ఇబ్బంది వచ్చింది. ఋతుపర్ణుడు అనే ఆయన రాజు అయిన వాడు ఎవరి దగ్గర నుంచి ఏమీ చేయి జాచి తీసుకోకూడదు. చేయి జాచి తీసుకోవలసినటువంటి పని లేదా అధికారం అది బ్రాహ్మణులకు ఉంది, రాజులకి అది లేదు. రాజులు ఏమైనా సరే వినిమయం ద్వారానే సాధించుకోవాలి. నా దగ్గర ఉన్నది నేను ఇస్తాను, నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వు అన్నట్లు ఉండాలే తప్ప వాళ్ళు చేయి జాచి దానం పుచ్చుకోవడానికి వీల్లేదు. అందువల్ల ఈ అశ్వహృదయం అనేటువంటి విద్యని దానంగా ఈయన దగ్గర నుంచి పుచ్చుకోలేక సరే ఏం చేయాలని ఆలోచించి అక్షహృదయం అని ఈయన దగ్గర ఒక విద్య ఉంది, ఆ విద్యని నలుడికి ఇస్తానని చెప్పి, నేను నా దగ్గర ఉన్న అక్షహృదయాన్ని నీకు ఇస్తాను, అక్షహృదయ విద్యని నీకు ఇస్తాను, నువ్వు అశ్వహృదయ విద్యని నాకు ఇవ్వు అని ఒప్పందం చేసుకుని దాని ప్రకారం ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు చేశాడు. దత్వా అక్షహృదయం. ఈ అక్షహృదయ విద్యకి లక్షణం ఏంటంటే ప్రధానంగా ఎంత దూరంగా ఏ వస్తువులున్నా ఆ వస్తువులు ఎంత చిన్నగా ఉన్నా సరే వాటి యొక్క టోటల్ అనేది ఈ అక్షహృదయం తెలిసిన వాడికి మనసులోకి వచ్చేస్తుంది. దూరంగా ఏమన్నా కొబ్బరి చెట్టుకి కొబ్బరి బొండాలు ఉన్నాయంటే అవేవో కోడిగిత్తలోనే జాతులు ఉంటాయి, చిన్న చిన్నవే ఉంటాయి. అలాంటి చిన్న కాయలున్నా, ఎన్ని చిన్న కాయలున్నా, ఎన్ని గెలలున్నాయి, ఆ గెలల్లో ఎన్ని కాయలున్నాయి, ఎన్ని పుచ్చులు, ఎన్ని మంచి అన్నీ ఇతని హృదయంలోకి వచ్చేస్తాయి. అది అక్షహృదయం అనే విద్య తాలూకు రహస్యం. ఆ అక్షహృదయాన్ని నలుడికిచ్చి అశ్వహృదయాన్ని నలుడి దగ్గర నుంచి ఈ ఋతుపర్ణుడు అనేటువంటి రాజర్షి గారు తీసుకున్నాడు అని చెప్తున్నారు. నలోపాఖ్యానంలో ప్రసిద్ధుడైన ఋతుపర్ణుడు అని చెప్పడం వరకే తాత్పర్యం. అంతకు మించి నలోపాఖ్యానానికి వెళితే ఇప్పుడు తెగదు వ్యవహారము. నలోపాఖ్యానం అంటే చాలా విస్తృతమైన కథ, పెద్ద కథ, ట్విస్టులతో కూడినటువంటి కథ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇంతే. నలోపాఖ్యానంలో ప్రసిద్ధుడైన ఋతుపర్ణుడు అనేటువంటి రాజర్షి ఈయన కొడుకు, అయుతాయు అనేటువంటి మహానుభావుడి యొక్క కొడుకు అని చెప్పి ఊరుకుంటున్నారు. దత్వాక్షహృదయం చాస్మై. ఈ ఋతుపర్ణుడికి సర్వకామ అనే పిల్లవాడు, సర్వకామస్తు తత్సుతః. ఋతుపర్ణో నలసఖో యోష్వవిద్యామయాన్నలాత్ దత్వాక్షహృదయం చాస్మై సర్వకామస్తు తత్సుతః. ఆశ్చర్యం ఏంటంటే ఈ నలోపాఖ్యానం ఏదో లీలగానైనా వచ్చింది కదా. ఈ నలోపాఖ్యానంలో దమయంతి కదా నలుడి యొక్క భార్య. ఆ దమయంతిలాగా మదయంతి అని ఇంకొక మహానుభావురాలు ఉంది. ఆ మదయంతి అనే ఆయన యొక్క పతి సౌదాసుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. మహానుభావుడు కొంచెం నష్టజాతకుడు. ఆ సౌదాసుడు అనేవాడు ఈ ఋతుపర్ణుడు అనే ఆయన కొడుకు. ఋతుపర్ణుడి యొక్క కొడుకైన సర్వకాముడి కొడుకు అని పై శ్లోకంలో మొదలుపెట్టి చెప్తున్నారు. తతఃసుదాసః తత్పుత్రో మదయంతీ పతిర్నృప ఆహుర్మిత్రసహం యం వై కల్మాషాంఘ్రిముతక్వచిత్ వసిష్ఠశాపాద్రక్షోభూత్ అనపత్య స్వకర్మణ అని 3 భాగాలుండే శ్లోకంలో. తతః ఈ సర్వకామ అనే ఆయన దగ్గర నుంచి తత్పుత్ర ఆయన కొడుకుగా సుదాస అనే మహానుభావుడు పుట్టాడు. మహానుభావుడు అనుకుందాం, పోయిందేం లేదు. ఈయనకంటే కూడా ఈయన భార్యకి మదయంతికి మాత్రం మంచి పేరుంది. మదయంతి పతి, మదయంతి తాలూకు పతి మిస్టర్ మదయంతి అని ఈయనకి పేరు వచ్చేసింది. భార్యలు కనుక కొంచెం ప్రభావవంతంగా ఉంటే, ప్రభావశీలంగా ఉంటే ఆ భార్య తాలూకు భర్త అని లోకంలో పేరు రావడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. అందువల్ల ఈయనకి మిగతా పేర్లు ఉన్నాయి, కానీ దాంతోపాటు మదయంతి పతి, మిస్టర్ మదయంతి అని పేరు బాగా వచ్చింది. కాకపోతే నృప, ఈయన కూడా మహారాజే. అయితే ఈయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆహుహు మిత్రసహ అని ఈయనకి పేరుంది. ఎందుకంటే భార్యని మిత్రురాలుగా భావించి
ఆవిడ ఏం చెప్పినా సరే వింటాడు, అంతే తప్ప ఆవిడ ఏమైనా చెప్తే విసుక్కోడు, కసురుకోడు అని ఈయనకి పేరుంది. మిత్రసహ యం వై కల్మాషాంఘ్రిముతక్వచిత్, ఇది కాక కల్మాషాంఘ్రి, కల్మాషపాద అని కూడా ఈయనకి పేరుంది. కొంతమంది అలా కూడా పిలుస్తారు. అయితే ఈయన వశిష్ఠ శాపాత్, వశిష్ఠ మహర్షి గారు శాపం పెడితే రక్ష అభూత్, రాక్షసుడిగా మారిపోవలసి వచ్చింది తాత్కాలికంగా 12 ఏళ్ల పాటు. కాకపోతే అనపత్య స్వకర్మణ, ఈయనకి ఉన్న శాపానికి తోడు ఇంకో శాపం కూడా తగిలింది. తగలటంతో ఈయనకి అనపత్య, సంతతి కలగలేదు. అందులోనూ ఈయన ద్వారా సంతతి కలగలేదు. స్వకర్మణ, ఈయన ద్వారా సంతతి కలగలేదు. చివరికి వశిష్ఠ మహర్షిని ప్రార్థించి ఆ వశిష్ఠ మహర్షితో అదృష్టపరంగానే ఒక సంతానాన్ని కలగవలసిన పరిస్థితి వచ్చేసింది ఈయనకి. ఇది సుదాస మహారాజు గారి యొక్క సంక్షిప్త చరిత్ర, పేర్లతో కూడిన సంక్షిప్త చరిత్ర అని మహర్షి గారు చెప్తున్నారు. తతఃసుదాసస్తత్పుత్ర మదయంతీపతిర్నృప ఆహుర్మిత్రసహంయం వై కల్మాషాంఘ్రిముతక్వచిత్ వశిష్ఠశాపాద్రక్షోభూత్ అనపత్య స్వకర్మణ అనే ఈ శ్లోకంలో మహర్షి గారి పైకి వెళ్ళిపోయేవాళ్లే. నలోపాఖ్యానమే చెప్పలేదు. నలోపాఖ్యానం అంటే చాలా పుణ్యం, చాలా పవిత్రం అనే పేరుంది. అదేదో శ్లోకం కూడా ఉంది. దమయంత్యా నలస్య చ కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణర్స్య రాజర్షేహే కీర్తనం కలినాశనం అనే శ్లోకం కూడా ఉంది. కర్కోటకుడు అనేటువంటి ఆ నాగుడిని, అలాగే దమయంతి నలులు అనేటువంటి దంపతుల్ని, ఋతుపర్ణుడు అనేటువంటి రాజర్షిని, వీళ్ళందరినీ గనక తలుచుకుంటే, ఆ నలోపాఖ్యానాన్ని గనక చెప్పుకుంటే కలిదోష ప్రభావాలు పోతాయి అనే ప్రసిద్ధి కూడా ఉంది. కాబట్టి అంత పవిత్రమైన ఉపాఖ్యానం అది. దాన్నే చెప్పలేదు. అలాంటిది ఈ సౌదాసోపాఖ్యానం అనేది ఎందుకు చెప్పారని అనుకుంటారు. పెద్దగా అనుకున్నట్టు లేరు. సంక్షిప్తంగా ఈ మాటలు మాత్రమే చెప్పి అతని పేర్లు ఇవి, అతనికి ఉండేటువంటి శాపాలు ఇవి, ఆ శాపం వల్ల అతను పడ్డ ఇబ్బంది ఇది స్థూలంగా అని సంక్షిప్తంగానే చెప్పారు. కాకపోతే ఈ లోపల పరీక్షిత్తు గారు అందుకున్నాడు. రాజోవాచ కిన్నిమిత్తో గురోశాపః సౌదాసస్య మహాత్మనః ఏతద్వేదితుమిచ్ఛామః కథ్యతాం న రహోయది అని. ఓ శ్రీశుక, కిన్నిమిత్తో గురోశాపః, గురువు వశిష్ఠుడు ఆయన ఇక్ష్వాకు వంశంలో ఉన్న వాళ్ళందరినీ అనుగ్రహించడానికే ఉన్నాడు. ఆయన తొందరపడి ఎవరి మీద కోపడడు. అసలే శాంత గుణానికి పరమ ఉదాహరణ ఆయన. అలాంటి వాడు ఎందుకు శాపం పెట్టాడు? కిన్నిమిత్తో గురోశాపః, అందులోనూ మహాత్మనః సౌదాసస్య, సౌదాసుడు కూడా గొప్పవాడే కదా. ఆ గొప్పవాడైన సౌదాసుడికి ఈయన ఎందుకు శాపం పెట్టాల్సి వచ్చింది? ఏతద్వేదితుం ఇచ్చామః, ఇది తెలుసుకోవాలని అనుకుంటున్నాము నేను ప్లస్ సభాసదులు అందరూ కూడాను. కథ్యతాం, దయచేసి చెప్పు. న రహోయది, ఇందులో రహస్యమేం లేకపోతే, 10 మందిలో చెప్పకూడనిది ఏమైనా కాకపోతే దయచేసి చెప్పు అని అడిగాడు. కిన్నిమిత్తో గురోశాపః సౌదాసస్య మహాత్మనః ఏతద్వేదితుమిచ్ఛామః కథ్యతాం న రహోయది అనే శ్లోకం. దానికి శ్రీశుకుల వారు వెంటనే సమాధానం ప్రారంభించారు. చెప్పచ్చు, సౌదాసోపాఖ్యానం చెప్పచ్చు. నలోపాఖ్యానం అంటే పెద్దది కాబట్టి భారతంలోనూ అక్కడక్కడ ఉంది, అక్కడ చూసుకుంటారు. సౌదాసోపాఖ్యానం చెప్పాలి. ఎందుకంటే చేసే చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు ఎలా మనుషులకి అపకారకంగా పరిణమిస్తాయి అని తెలియజెప్పడానికి చెప్పాలి. అందువల్ల అడిగాడు కాబట్టి సంక్షిప్తంగా చెప్దామనుకున్నా సరే విస్తృతంగా చెప్తే తప్పు లేదు అని అనుకుని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్పడం ప్రారంభించారు. సౌదాసః, ఈయన సుదాసః లేదా సౌదాసః 2 పేర్లు ఈయనకున్నాయి. ఈయన మృగయాం కించిత్ చరన్ రక్షో జఘానః ముమోచ భ్రాతరం సోథ గతః ప్రతి చికీర్షయ. ఈయన ఒకరోజు ఈ సుదాస మహారాజు గారు వేటకెళ్ళాడు. వేటకెళ్తే అక్కడ 2 రాక్షస అన్నదమ్ములు ఈయన మీద పడితే ఆ వేటలో భాగంగానే సౌదాసః మృగయాం కించిచ్చరన్, ఎప్పుడో వేటాడుతూనే వేటలో భాగంగానే ఆ అన్నదమ్ముల్లో అన్నని రక్ష జఘానః, అన్న రాక్షసుని సంహరించేశాడు. వాళ్ళు ఏదో కొంచెం తేడా చేశారు, ఈయన మీద పడ్డారు, కలయబడ్డారు, అందువలన యుద్ధంలో సంహరించేసేసాడు.
సంహరించి జాలిపడ్డాడు. ఎందుకు ఉత్తినే రాక్షసులనైనా మనం సంహరించడం, మనం వచ్చింది క్రూర మృగాల్ని సంహరించి చుట్టుపక్కల ఉండే మహర్షుల ఆశ్రమాలకి ఇబ్బంది లేకుండా చూడటానికి, ఆ పని అయిపోతే సరిపోయేదానికి ఈ రాక్షసుల్ని మనం ఎందుకు సంహరించటం అని అనుకుని ముమోచ భ్రాతరం, తమ్ముడిని వదిలేశాడు. కానీ ఈయన జాలితో వదిలేశాడు, ప్రాణభిక్ష పెట్టాడు అని రాక్షసుని అనుకుంటాడా? అనుకోడు కదా. అందువలన సోథగత ప్రతి చికీర్షయ, ఎట్టాగైనా సరే మా అన్నని చంపినటువంటి సుదాస మహారాజు గారికి నేను ఎప్పటికైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి, అపకారం చేయాలి అని అనుకుంటూ కాలక్షేపం చేశాడు. రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. సౌదాసో మృగయాం కించిత్ చరన్ రక్షో జఘాన ముమోచ భ్రాతరం సోథ గత ప్రతి చికీర్షయ. ఈ రక్ష అనే శబ్దం చాలా విచిత్రమైన శబ్దం. రక్ష అంటే రహసి క్షిణోతి ఇది రక్ష. ఎప్పుడు రహస్యంగా ఉండి కనిపించకుండా ఉండి లోపల నుంచి పొడి చేసే జాతి పేరే రక్ష అనేటువంటి జాతి. లోపల నుంచి పొడి చేసేస్తుంది, కానీ ఎక్కడుందో తెలియదు. అందువల్లనే కొన్ని సందర్భాల్లో వేదంలో రోగాలకు కూడా రక్ష అనే పదప్రయోగం చేయటం ఉంది. ఈ రాక్షసుడు అంటే సౌదాస మహారాజు గారు అన్నను చంపగా మిగిలినటువంటి తమ్ముడు రాక్షసుడు ఆలోచిస్తున్నాడు ఎలా తీర్చుకోవాలి, రహస్యంగా ఉండాలి, ఎదురుపడి యుద్ధం చేయలేము అని ఆలోచించి సచింతయన్నఘం రాజ్ఞ సూదరూపధరో గృహే గురవే భోక్తుకామాయ పక్త్వా నిన్యే నరామిషం. సచింతయన్, ఎట్టాగైనా సరే ఈ రాజును దెబ్బతీయాలి అని ఆలోచిస్తూ, అఘం రాజ్ఞ, ఎలాగైనా సరే రాజు బాగా బాధపడేటట్లు చేయాలి, దుఃఖపడేటట్లు చేయాలి అని ఆలోచిస్తూ, మనం ఎక్కడ అడవిలో కూర్చుని ఆలోచన చేస్తే పెద్ద ఉపయోగించదు, మనం రాజ్యంలోకి వెళ్ళిపోదామని రాజ్యంలోకి వెళ్ళిపోయి రాజుగారింట్లో వంటవాడిగా కుదిరాడు. రూపం మార్చుకుని రాజుగారింట్లో వంటవాడిగా కుదిరాడు. అంతటి మహారాజు గారికి వంటింట్లో ఏం అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి, ఎవరు వచ్చి వంటవాడిగా కూర్చున్నారు అని ఏం తెలుస్తుంది? తెలియలేదు. సూదరూపధర, వంటవాడిగా చేరి గృహే, ఈ రాజుగారింట్లో జ్వరబడి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ రాజుగారింటికి వశిష్ఠ మహర్షి గారు భోజనానికి వచ్చాడు. సామాన్యంగా ఋషులు వాళ్ళు రాజుల ఇళ్లలో భోజనాలు చెయ్యరు. వాళ్ళు బయట ఎక్కడో ఫలాలు అవి తింటూ ఉంటారు, ఏవో మేము ఉపవాసం అంటారు, అదంటారు, ఇదంటారు తప్ప భోజనాలు చేయరు. ఎందుకో ఆ రోజు భోజనం అనే సందర్భం వచ్చింది. వస్తే ఆ రోజు ఈ మాయా వంటవాడు వంట చేశాడు. గురవే భోక్తుకామాయ. ఆయనేమో వశిష్ఠ మహర్షి గారేమో పీట ముందు విస్తరేసుకుని చక్కగా కుడి చేతి వైపు మంచినీళ్ళు పెట్టుకుని, మంచినీళ్ళు పక్కన పంచపాత్రలో నీళ్లు పెట్టుకుని, ఆకు మీద నీళ్లు చల్లుకుని, అంతకుముందే ఆకు కింద చతురస్ర మండలం చేసి, అంటే తడి చేత్తో 4 పలకల మండలం చేసి ఆ మండలం మీద ఆకు వేసుకుని, ఆకు మీద నీళ్లు చల్లుకుని, ఆ నీళ్లు చల్లిన తర్వాత ఆకును నీట్గా తుడిచేసుకుని, ఆ తుడిచిన ఆకు మీద ఉపస్తరణం అనే పేరుతో ఓ నేతి చుక్క వేయాలి. ఆ నేతి చుక్క వేసుకుని భోక్తు కామాయ, వడ్డం చేయండి, ఇంక భోజనానికి వేళయింది అని అన్నారు. భోక్తు కామాయ. ఆయనకి వడ్డన ఏం చేశాడు వీడు అంటే, పక్త్వా నిన్యే నరామిషం, ఎక్కడి నుంచి సంపాదించాడో మనిషి శవాన్ని సంపాదించి ఆ నర మాంసాన్ని చక్కగా అందంగా వండి దాన్ని చక్కగా గార్నిష్ చేసి తీసుకొచ్చి విస్తట్లో వడ్డించేశాడు. సచింతయన్నఘం రాజ్ఞ సూదరూపధరో గృహే గురవే భోక్తుకామాయ పక్త్వా నిన్యే నరామిషం. వంటకు ముందు అది ఏం వంటకం ఉంది, అది దాని రా మెటీరియల్ ఏంటని తెలుస్తుంది, కానీ వంట అయిపోయిన తర్వాత ఏం తేడా తెలుస్తుంది? అది వెజ్జో నాన్ వెజ్జో కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నరమాంసం తీసుకొచ్చి వడ్డించాడు. పరివేక్ష్యమాణం భగవాన్ విలోక్యాభక్ష్యం అంజస రాజానమశపత్క్రుద్ధ రక్షోహ్యేవం భవిష్యసి. ఆ కర్మగాలి ఆ సమయంలో ఈ సుదాసుడు వడ్డించండి గురువుగారికి అని అన్నాడు. గురువుగారికి వడ్డించండి, వడ్డం చేయండి అన్నాడు. అంతే కదా. ఆయన మహారాజు ఓ పీట మీద దూరంగా కూర్చుని, వశిష్ఠ మహర్షిని ముట్టుకోకుండా దూరంగా కూర్చుని వడ్డన ప్రారంభించండి, వడ్డం చేయండి, గురువుగారికి ఎంత కావాలో అంత వడ్డించండి, జాగ్రత్తగా వడ్డించండి అని 10 సార్లు అన్నాడు. ఆ వడ్డించడంలో ఈ రాక్షసుడు వచ్చి ఏం చేశాడు? ఈ పాడు వెధవ తీసుకొచ్చి నరమాంసం వడ్డించేశాడు. పరివేక్ష్యమాణం, అది విస్తట్లో పడగానే విలోక్య, ఆయన వశిష్ఠ మహర్షి గారు చూసి ఇది అభక్ష్యం అని నిర్ణయించుకున్నారు. మామూలుగా
భక్ష్యాభక్ష్య వివేకం ఉన్న వాళ్ళకి దూరంగానే వాసనలు తెలిసిపోతాయి. వాసనల తాలూకు పదార్థాలు తినని వాళ్ళకి, తినకూడదు అనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నా సరే కంపులాగా ఆ వాసన అనేది కొట్టేస్తూ ఉంటుంది. అలాంటిది ఈయన సర్వజ్ఞుడాయే, మహాజ్ఞాని అయ్యే, చూసి చూడంగానే అమ్మో ఇది అభక్ష్యం అని కనిపెట్టాడు. అంజస ఆయనకు ఒక రకంగా హడావుడి కలిగింది. అమ్మో ఇది తినరానిది, అందులో నరమాంసం నా బిస్తట్లో పడటం ఏంటి అని ఆయన పాపం ఇదైపోయాడు. దీనికి కారణం ఎవరు అని చూస్తే ఆయనకి దైవవశాత్తు వడ్డించండి అంటూ ఉన్నాడు కదా, ఆ సుదాస మహారాజు గారు కనిపించి నాకు నరమాంసం వడ్డించమంటావా నువ్వు అని క్రుద్ధ, చాలా కోప్పడి రాజాన మశపత్, వడ్డించండి అన్న రాజుగారిని శపించేశాడు. ఏమని? రాక్షసుడిని అనుకున్నావా నన్ను? రాక్షసులు తిన్నట్టు నేను నరమాంసం తింటానని అనుకున్నావా? నాకు వడ్డించండి అని నరమాంసం వడ్డింపు చేస్తున్నావు, అందువల్ల నువ్వు రాక్షసుడు అయిపో, నన్ను రాక్షసుడిలా భావించావు కాబట్టి రక్షోహ్యేవం భవిష్యసి, రాక్షసుడు అయిపోతావు అని శపించాడు. పరివేక్ష్యమాణం భగవాన్ విలోక్యా భక్ష్యమంజస రాజానమశపత్క్రుద్ధ రక్షోహ్యేవం భవిష్యసి. రక్షకృతం తద్విదిత్వా చక్రే 12 వార్షికం సోప్యపోంజలిమాదాయ గురుం శప్తుం సముద్యత. మరి వశిష్ఠ మహర్షి గారు సర్వజ్ఞుడు అన్నారు కదా, సర్వజ్ఞుడైతే ఈ పని చేసింది ఎవరు అని ఆయన కనిపెట్టాలి కదా, ఎందుకు కనిపెట్టలేకపోయాడు అంటే దైవలీల అని చెప్పుకోవాలి, వేరే ఏం దారి లేదు, వేరే దారి ఏమి లేదు. ఒక చిన్న పాయింట్ కూడా అయితే లీలగా ఉండవచ్చు. ఇలాంటి అధికారం ఉన్నవాళ్ళు లేకపోతే బాధ్యత ఉన్నవాళ్ళు తమ ఇంట్లో జరిగేటువంటి, తమ ఏలుబడిలో జరిగేటువంటి ప్రతి తప్పుని జాగ్రత్తగా మెటిక్యులస్గా గమనించాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కాబోలు ఎందుకో తెలియదు ఆయనకి ఈ విషయం మీద మొదట్లోనే అవగాహన రాలేదు. ఏ విషయం మీద? వచ్చినవాడు రాక్షసుడే వడ్డించాడే తప్ప సుదాస మహారాజు గారికి దాంతో సంబంధం లేదు అనే అభిప్రాయం రాలేదు. కాకపోతే క్రమక్రమంగా తెలిసింది. రక్షకృతం తద్విదిత్వా, ఈ నరమాంసం వడ్డన అనేది తత్ రక్షకృతం, రాక్షసుడు చేసిందే తప్ప ఈ సుదాస మహారాజు గారు ఇందులో చేసింది ఏం లేదు అని తెలిసింది. ఎలా తెలిసింది అనే మాట తర్వాత, తెలిసిన తర్వాత మాత్రం చక్రే 12 వార్షికం, పెట్టిన శాపం వ్యర్థం కాకూడదు, అందులోనూ నీలో బాధ్యతారాహిత్యం ఉంది, అందువల్ల 12 సంవత్సరాల పాటు బ్రహ్మరాక్షసుడుగా ఉండు అని శాపాన్ని కాస్త సంకోచింపజేశాడు. కానీ ఈయన శాపం పెట్టేసరికి తెలిసిన తర్వాత కూడా సుదాస మహారాజు గారు దానికి బాధ్యుడు కాడు అని తెలిసిన తర్వాత కూడా ఈ శాపాన్ని 12 ఏళ్లకి సంకోచం చేసేసేసరికి సుదాస మహారాజు గారు కోపం వచ్చి సోప్యపోంజలిమాదాయ గురుం శప్తుం సముద్యత. అతను కూడా పక్కనే పంచపాత్ర ఉంటుంది కదా, రాజు అయితేనేముంది, రాజుగారులు కూడా మడిగా ఉండొచ్చు, రాజులు కూడా చక్కగా స్నానాలు చేయొచ్చు, విభూతులు పెట్టుకోవచ్చు, గంధాలు పెట్టుకోవచ్చు, పంచపాత్రలతో నీళ్లు పెట్టుకోవచ్చు, ఆచమనాలు చేయొచ్చు, మడిగా ఉండొచ్చు కదా. మడిగా ఉండటం అనేది అందరి హక్కు, ఆ హక్కుని కాలు రాసుకోవటమే తప్ప మడిగా అందరూ ఉండొచ్చు, అందరూ మడిగా ఉండవలసిన వాళ్లే కదా. ఆయన కూడా మడిగానే ఉన్నాడు, ఆయన కూడా పక్కన పంచపాత్రలో నీళ్లు పెట్టుకుని ఉన్నాడు. కోపం వచ్చి ఆ పంచపాత్రలోంచి నీళ్లు ఆయన కూడా తీసుకున్నాడు. సోపి అపహ, నీళ్లు తీసుకున్నాడు. అంజలిమాదాయ, చేతిలో నీళ్లు తీసుకుని గురుం శప్తుం సముద్యత, గురువైనటువంటి వశిష్ఠ మహర్షి గారిని శపించేసేద్దాము అని మొదలుపెట్టాడు శాపం పెడతాను. నాకు తెలియని వాడిని, ఏమీ తెలియని వాడిని, తప్పు లేని వాడిని నన్ను శపిస్తావా అని కోపపడుతూ చేతిలో నీళ్లు తీసుకుని వశిష్ఠ మహర్షి గారి మీదే ఏదో నీళ్లు చల్లబోయాడు, లేదా ఆయనకే ఏదో శాపం పెట్టబోయాడు. రక్షకృతం తద్విదిత్వా చక్రే 12 వార్షికం సోప్యపోంజలిమాదాయ గురుం శప్తుం సముద్యత. వారితో మదయంత్యాపహ రుషతీ పాదయోర్జహౌ దిశః ఖం అవనీం సర్వం పశ్యన్ జీవమయం నృప. అప్పుడు సరిగ్గా ఆ సమయానికి అక్కడే ఉండే మదయంతి మహానుభావురాలు ఆవిడ రంగంలోకి ప్రవేశించింది. ఆ సీన్లోకి ఆవిడ ఎంటర్ అయింది, అక్కడే ఉంది. అప్పుడు ఆవిడ ప్రవేశించి, ఏం పని చేస్తున్నారు మీరు? గురువు గారి మీద శాపం పెట్టడం ఏంటి? గురువుని శపించటం అనే పిచ్చి పని మన వంశంలో వాళ్ళు చేయొచ్చా? మనలాంటి వాళ్ళు చేయొచ్చా? మొదలు ఈ పనిని ఆపేయండి అని చెప్పింది. వారితో మదయంతి వద్దని చెప్పింది. ఈయనకి ఎలాగో మిత్రసహ అని పేరు ఉంది కదా, భార్య చెప్తే అందులోనూ కాస్త మృదువుగా చెప్తే
మరీ పెంకిగాను లేకపోతే ఏదో నస పెడుతున్నట్లుగాను మరొక రకంగానూ చెప్పడం కాకుండా కాస్త మృదువుగా సందర్భాన్ని బట్టి గనక చెప్తే వినే అలవాటు ఉన్నవాడు కదా ఆయన మిత్రసహ. కాబట్టి అవునులే గురువుగారి మీద శాపం పెట్టడం ఎందుకు, ఆ పాపం మనకెందుకు, ఆయన పెట్టిన శాపమే మహాపాపం, దీనికి తోడు ఆయనకి శాపం పెట్టిన పాపం మనకెందుకు, ఆ దరిద్రం ఎందుకు అని శాపం పెట్టడం అనేటువంటి సంకల్పం నుంచి విరమించుకున్నాడు. కానీ అప్పటికి చేతిలో నీళ్లు తీసుకున్నాడు, ఆ నీళ్ళనేదో మంత్రించాడు. శాపం పెట్టడానికి ఏమైనా మంత్రాలు ఉంటాయేమో తెలియదు. కాలక్రమేణా ఆ మంత్రాలని ఎవరో చెరిపేసి ఉంటారు, లేదా ఆ మంత్రాల తాలూకు పుస్తకాలని చించేసి ఉంటారు, లేదా ఒకరికొకరు శాపాలు పెట్టుకుని పాడు చేసేసుకుంటారు కదా అని. అందువల్ల ఏదో మంత్రం కూడా ఉచ్చరించినట్టున్నాడు. ఆ మంత్రజలాన్ని శాపజలాన్ని ఎక్కడ పోయాలి అని ఆలోచించాడు. రుషతీహి, అవి చాలా చాలా భయంకరమైనటువంటి నీళ్లు, అకల్యాణి, ఆ నీరు తగిలితే ఎవరికైనా సరే చాలా కష్టం కలుగుతుంది. అలాంటి నీరు అది. ఆ నీటిని అక్కడా ఇక్కడ కాకుండా పాదయోర్జహౌ, తన కాళ్ళ మీదే పోసేసుకున్నాడు. అదేంటి కాళ్ళ మీద పోసుకోవడం ఎందుకు, ఎటైనా చల్లొచ్చు కదా, వశిష్ఠ మహర్షి గారి మీద చల్లకూడదు, దిశ దిక్కులకి చల్లొచ్చు, ఖం ఆకాశంలో ఇలా పైకి ఎగరేయచ్చు, లేదా అవనీం కిందకి ఇలా చల్లేసేయచ్చు, దిశ ఖం అవనీం, లేదా ఎటైనా పోయొచ్చు, తీసుకెళ్ళి దొడ్లో పారిపోయొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. అంటే పాపం సుదాస మహారాజు గారు అంతటివాడు కాదు, ఈ పని తొందరగా చేసేవాడు కాదు. ఎందుకంటే ఈ నీళ్లు ఎటు పోసినా సరే ఆ అటువైపు ఏ ప్రాణి అయినా తిరగాడుతూ ఉంటుంది. ఆ ప్రాణిలో జీవుడు అనేవాడు ఉంటాడు పాపం. ఈ నీళ్లు కనుక ఆ ప్రాణి శరీరానికి తగిలితే ఈ శాపం ఆ ప్రాణికి తగిలిపోతుంది. సర్వం జీవమయం, మన చుట్టూ ఎప్పుడు పురుగులు పుటర్లు బ్యాక్టీరియాలు అవి ఇవి సూక్ష్మ క్రిములు అవి ఇవి తిరుగుతూనే ఉంటాయి. ఏ క్రిమికి తగిలినా, ఏ చీమకి తగిలినా, ఏ దోమకి తగిలినా సరే పాపం ఆ జీవుడిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మన చుట్టూ ఒట్టి దేహాలు లేవు, ఒట్టి శరీరాలు లేవు, ఆ శరీరాలని అంటిపెట్టుకున్న జీవులు కూడా ఉన్నారు. వాళ్ళకి హాని మనం ఎందుకు చేయాలి? కోపం వచ్చింది వశిష్ఠ మహర్షి మీద, ఏదో శాపం పెడదాం అనుకున్నావు, అది కూడా తప్పు అని చెప్పింది భార్య, మాట విందామనుకున్నాము, ఇంకా మిగతా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకున్నాడు. అనుకుని దీన్ని ఎక్కడ పోసినా ఏదో ఒక చిన్న ప్రాణికి తగిలి ఆ ప్రాణి ఇబ్బంది పడుతుంది కాబట్టి ఏ ప్రాణికి వద్దు ఇబ్బంది, ఈ పోసుకునేదేదో నా కర్మకి నేనే పోసుకుంటాను అని అనుకుని కాళ్ళ మీద పోసేసుకున్నాడు. అంటే ఒక రకమైన విచిత్రమైన స్వభావం, డైవర్జెంట్ మనిషిన. ఒకవైపు గురువు మీద కోపమే వచ్చేంత ఆవేశం ఉన్నవాడు, మరొక వైపు ఎవరికి హాని జరగకూడదు అనే దయా స్వభావం కూడా ఉన్నవాడు. కాబట్టి దయా స్వభావంతో గురు శాపాన్ని ఉపసంహరించుకుని, గురువు మీద పెట్టదలుచుకున్న శాపాన్ని ఉపసంహరించుకుని తాళకాళ్ళ మీదే పోసుకున్నాడు. భార్య మాట వింటున్నాడు కాబట్టి మిత్రసహ అని పేరు వచ్చింది. ఈయన ఈ నీళ్లు కాళ్ళ మీద పడేసరికి కాళ్ళు బొబ్బలెక్కి కాళ్ళన్నీ నల్లగా మాడిపోయినట్టు అయిపోయినాయి. అందువలన కల్మాషాంఘ్రిహి కల్మాషపాద అని ఈయనకి పేరు వచ్చింది. వారితో మదయంత్యాప రుషతీ పాదయోర్జహౌ దిశఃఖమవనీం సర్వం పశ్యన్ జీవమయన్ నృప. రాక్షసంభావమాపన్న పాదయే కల్మాషతాంగత వ్యవాయకాలే దదృశే వనౌకో దంపతి ద్విజౌ. తాను గురువు గారి మీద పెట్టదలుచుకున్న శాపం తిరిగి 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 తన కాళ్ళ మీదకే చేరింది. కానీ గురుగారి శాపం మాత్రం 12 ఏళ్ళకి కుదించబడింది, కానీ ఉంది, అలాగే ఉంది. దాంతో రాక్షసంభావమాపన్న, గురుగారి శాపం ప్రకారం రాక్షసుడు అయిపోయాడు. పాదే కల్మాషతాంగత, తన శాపపు జలం తన కాళ్ళ మీదే పడింది కాబట్టి ఈ పాదంలో మొత్తం బొబ్బలెక్కిపోయి నల్లగా మాడిపోయి పాదాలన్నీ పాడైపోయినాయి. మామూలుగా అయితే రాజుగారు కాబట్టి ఆ లోషను ఈ లోషను చక్కగా రాయించుకుని పాదాలు మెలమెలా మెరిసేలాగా, ఎవరికైనా చూస్తే కళ్ళకి అద్దుకోవాలని అనిపించేలాగా చక్కగా మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడేమో ఆ బొబ్బలెక్కిపోయి చూడ్డానికి అసహ్యంగా తయారైపోయినాయి. ఈయన రాక్షసుడైనా సరే పాదే కల్మాషతాంగత, ఆ కల్మాషపాదం అనేది అలాగే కంటిన్యూ అయింది. అంటే గురువుగారి శాపము, తాను పెట్టదలుచుకున్న శాపము రెండూ ఈయన్ని వెంటాడినాయి. తన శాపము గురువు శాపము రెండూ వెంటాడినాయి. వెంటాడేసరికి ఈయన రాక్షసుడిగా రాజ్యంలో ఉండలేక అడవికి పారిపోయాడు. రాక్షసంభావమాపన్న పాదే కల్మాషతాంగత వ్యవాయకాలే దదృశే వనౌకో దంపతి ద్విజౌ. అడవిలో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఆ అడవిలో కాలక్షేపం చేస్తూ ఉండగా
అడవిలోనే నివాసం ఉండేటువంటి దంపతులనిద్దరిని ఒకరోజు ఈయన చూడటం అనేది తటస్థించింది. వాళ్ళు పాపం కాస్త దగ్గరగా ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు. అందులో పాపం భార్య భర్తని నాకు సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంటోంది. అది కాలం. ఆ కాలంలో ఈయన ఆ దంపతుల్ని చూశాడు. రాక్షసంభావమాపన్న పాదే కల్మాషతాంగత వ్యవాయకాలే దదృశే వనౌకో దంపతి ద్విజౌ. వశిష్ఠ మహర్షి గారి శాపం ఏంటి? నాకు నరమాంసం వడ్డించమన్నావు కాబట్టి కానీ నువ్వు నరమాంసం తినే రాక్షసుడు వైపోని కదా. రాక్షసుడు అంటే నరమాంసం తినేవాడే కదా. కాబట్టి నరమాంసం తింటే తప్ప ఇతనికి ఆకలి తీరట్లేదు. ఎదురుకుండానేమో దంపతులు కనిపించారు. ఇతనికేమో దంపతులుగా కాకుండా నర మాంసంగా కనిపించారు. దాంతో క్షుధార్తో జగృహే విప్రం తత్పత్న్యా అకృతార్థవత్ న భవాన్ రాక్షస సాక్షాత్ ఇక్ష్వాకూణాం మహారథ. క్షుధార్త, ఆకలితో మల్లమల్ల మాడిపోతున్నాడు, అలమటిస్తున్నాడు. ఎందుకంటే నరమాంసం దొరకటం లేదు. అడవిలో నరులు కొంచెం రేర్గా దొరుకుతారు. అందువల్ల క్షుధార్త కనిపించేసరికి ఎదురుకుండా మనిషి కనిపించేసరికి మనిషిలో కాస్త కండపుష్టి బాగా ఉంది కదా అని ఆ మగవాణ్ణి పట్టుకున్నాడు. జగృహే విప్రం. ఎవరిని పట్టుకున్నాడు? బ్రాహ్మణ్ణి పట్టుకున్నాడు. వనౌకో దంపతి ద్విజౌ, బ్రాహ్మణ దంపతులు వాళ్ళు. వెనకాల శ్లోకంలో ద్విజౌ పదం వదిలేసుకున్నాము. వాళ్ళు బ్రాహ్మణ దంపతులు. అందులో బ్రాహ్మణ్ణి పట్టేసుకున్నాడు, మగవాణ్ణి పట్టేసుకున్నాడు. పట్టుకుని విరుచుకు తినబోతున్నాడు. తినబోతుంటే తత్పత్ని ఆహా, ఆ బ్రాహ్మణుడి యొక్క పత్ని మాట్లాడింది. అకృతార్థవత్, మనిషి దీనంగా మాట్లాడింది. దీనంగా మాట్లాడింది కానీ సర్వజ్ఞురాల్లాగా మాట్లాడింది. ఏమని? న భవాన్ రాక్షస, అయ్యా నువ్వు రాక్షసుడివి కావు. సాక్షాత్ ఇక్ష్వాకూనాం మహారథ, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహారాజువి. సాక్షాత్ ఆయనవే నువ్వు. మహారథ, చాలా గొప్ప వీరుడివి. మానవులను రక్షించటానికి సింహాసనంలో కూర్చొని పట్టాభిషేకం చేయించుకున్నవాడివి నువ్వు. మానవుల్ని విరుచుకు తినే రాక్షసుడు అయితే కావు. అందువలన ఈ పని చేయొద్దు అని చెప్పింది. ఆ తల్లి కళ్ళకి కనిపించింది వీడు రాక్షసుడు కాడు అని కనిపించింది. ఆ పతివ్రత యొక్క మహాత్మ్యం అది. ఆవిడ కళ్ళకి కనిపించింది. నువ్వు రాక్షసుడివి కావు, నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహారాజువి, నువ్వు మమ్మల్ని రక్షించాలి తప్ప తినకూడదు అని చెప్పింది. క్షుధార్తో జగృహే విప్రం తత్పత్న్యా కృతార్థవత్ స భవాన్ రాక్షస సాక్షాత్ ఇక్ష్వాకూణాం మహారథ. మదయంత్యా పతిర్వీర నాధర్మం కర్తుమర్హసి దేహి మే పత్యకామాయా అకృతార్థం పతిం ద్విజం. నువ్వు మదయంతి అనేటువంటి మహాపతివ్రతకి భర్తవయ్యా. మదయంత్యా పతి వీర, పెద్ద మహావీరుడివి. నాధర్మం కర్తుమర్హసి, ఒక పతివ్రత భర్తగా కానీ, ఒక మహావీరుడుగా కానీ, ఒక మహారాజువుగా కానీ, ఒక మహారథుల్లా కానీ అధర్మం చేయొద్దు. అధర్మం చేసే అర్హత నీకు లేదు. అధర్మం చేయకూడదు నువ్వు. ఏమధర్మం అంటే నా భర్తను విరుచుకు తింటానంటున్నావు కదా, అధర్మం చేయొద్దు. దేహిమే, నా భర్తను నాకు తిరిగి ఇచ్చేసేయి. ఈ భర్త నాకు ఎందుకంటే ప్రత్యేకించి, నా భర్త నాకు ఎప్పుడూ కావాలి. ప్రత్యేకించి అపత్యకామాయ, ఈ భర్త ద్వారా సంతానం పొందాలి అని నేను ఆయన్ని ప్రార్థిస్తున్నాను. అపత్యకామాయ అకృతార్థం, ఆయన ఇంకా నా కోరిక తీర్చనే లేదు. పతిం, నా పతి ఆయన. ద్విజం, బ్రాహ్మణుడు కాబట్టి తినకూడదు. నా పతిని నేను కోరుకోవాలి కాబట్టి అస్సలు తినకూడదు. ఇది కాక ఈ పతిని ప్రత్యేకించి సంతానం కోసం కోరుకుంటున్నాను కాబట్టి, ఈ సంతానం కోసం కోరిక మీద ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ హాని ఎవరూ జరపకూడదు కాబట్టి నువ్వు ఈ బ్రాహ్మణ్ణి తినొద్దు. తినటం నీకు మంచిది కాదు, నీకు సరి అయింది కాదు అని చెప్పింది. మదయంత్యా పతిర్వీర నాధర్మం కర్తుమర్హసి దేహిమే పత్యకామాయా అకృతార్థం పతిం ద్విజం. ప్రత్యేకించి మదయంత్యా పతి అని ఎందుకంది అంటే, జనరల్గా ఈ పతివ్రతలందరికీ ఓ నెట్వర్క్ ఉంటుంది. ఈ పతివ్రతల్లో ఒక పతివ్రతకి ఇంకో పతివ్రత పరిచయం లేకుండానే తెలిసిపోతుంది అని ఒక న్యాయం ఉంది. అనసూయ అమ్మవారికి సతీ సుమతి అనే ఆవిడ్ని చూడంగానే సుమతి అని అర్థమైపోయింది. ఆవిడికేమో ఈవిడ అనసూయ అని అర్థమైపోయింది. ఎవరు పరిచయాలు చేయలేదు, ఎవరికి ఏమీ చెప్పలేదు. ఒకరికొకరికి పరిచయాలు అయిపోయినాయి. వీళ్ళకంటూ ప్రత్యేకమైన నెట్వర్క్ ఉంటుంది అనుకుంటాను. కాబట్టి ఈ బ్రాహ్మణ పత్ని పతివ్రత
ఆ మదయంతి అనే ఆవిడ కూడా పతివ్రత. వీళ్ళిద్దరికీ ఓ నెట్వర్క్ వచ్చింది. ఆ నెట్వర్క్ ప్రకారం కనిపెట్టేసింది. రెండోది, నీకో భార్య ఉంది, ఆ భార్య కూడా నిన్ను కావాలనే కోరుకుంటుంది. ఆ భార్య నువ్వు లేకపోతే విలవిల్లాడుతుంది. కోర్స్ ఇప్పుడు కూడా పాపం ఆ మదయంతి విలవిల్లాడుతోంది. 12 ఏళ్ల పాటు నువ్వు లేకుండా ఆవిడ అక్కడ ఉండాలి అని విలవిల్లాడుతోంది. కాబట్టి నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది పోని, నాకు పతి ఉన్నాడు. నా పతిని నాకు దూరం చేసి నేను కష్టపడేలాగా నువ్వు చేయొద్దు అని సూచన కోసం చెప్పింది. దాంతోపాటు ఇంకా చెప్పింది, దేహోయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్థద తస్మాదస్య వధో వీర సర్వార్థవధ ఉచ్యతే అని చెప్పింది. ఎవరికైనా సరే హాని చేస్తే కేవలం వాళ్ళకి హాని మాత్రమే చేశామని అనుకోకూడదు. వాళ్ళని ఆశ్రయించుకునే వాళ్ళకు కూడా హాని చేసినట్లు అవుతుంది. మానుషో దేహ, మనిషి తాలూకు దేహం, పురుషస్య అఖిలార్థద, పురుషుడికి జీవుడికి రకరకాల ప్రయోజనాలను ఇస్తుంది. ఇంకో కోణంలో చూసుకుంటే ఆ పురుషుణ్ణి ఆశ్రయించుకున్న మిగతా వాళ్ళందరికీ కూడా ప్రయోజనాలని కలగజేస్తుంది. అందులో నా పతి అనేటువంటి వాడి యొక్క దేహం, ఈ నా పతి అనేటువంటి జీవుడి తాలూకు దేహం నాకు కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. తస్మాత్, అందువల్ల అస్య వధో వీర, ఓ వీరుడా, ఈ శరీరం తాలూకు వధ సర్వార్థవధ ఉచ్యతే, ఆ జీవుడి తాలూకు ప్రయోజనాలన్నిటికీ వధమే, ఆ జీవుడి తాలూకు ప్రయోజనాలన్నిటికీ భంగకరమే అని చెప్పబడుతోంది. ఆ జీవుడి తాలూకు ప్రయోజనాలన్నిటికీ మాత్రమే కాదు, ఆ జీవుణ్ణి ఆశ్రయించుకున్న అందరి తాలూకు ప్రయోజనాలకి ఇది భంగకరమే అని కూడా తెలుస్తోంది. అందువల్ల నువ్వు గనక అతన్ని విరుచుకు తింటే అతను భవిష్యత్తులో చూడవలసినటువంటి ప్రయోజనాలన్నిటిని నువ్వు తిన్నట్టు మాత్రమే కాదు, అతన్ని ఆశ్రయించుకున్న నాలాంటి వాళ్ళ ప్రయోజనాలన్నిటిని కూడా నువ్వు తినేసినట్లు అవుతుంది. అంతమందికి అపకారం చేసేటట్లుగా నువ్వు ఈ తప్పు చేయవద్దు అని చెప్పింది. దేహోయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్థద తస్మాదస్య వధో వీర సర్వార్థవధ ఉచ్యతే. దీనికి పైపెచ్చు, ఏష హి బ్రాహ్మణో విద్వాన్ తపశీల గుణాన్విత ఆరిరాధయుషుర్బ్రహ్మ మహాపురుష సంజ్ఞితం సర్వభూతాత్మభావేన భూతేష్వంతర్హితం గుణై. ఏష హి బ్రాహ్మణ, వీడున్నవాడు బ్రాహ్మడు, వీడి యొక్క శరీరం చాలా విలువైంది. విద్వాన్, అందులోనూ విద్య ఉన్నవాడు, ఇంకా విలువైంది. తపశీల గుణాన్విత, తపస్సు ఉన్నవాడు, అబ్బో ఆ విలువకు అంతులేదు. శీలం, మంచి ఆచారం, మంచి స్వభావం, మంచి నడవడిక ఉన్నవాడు, ఆ విలువకి లెక్క కట్టలేము. గుణాన్విత, అతని తాలూకు గుణాలను లెక్కలోకి తీసుకుంటే, గుణాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఒక్క వ్యక్తి విలువ చెప్పనలవి కానిది. వీటన్నిటినీ మించి ఇతను తన శరీరాన్ని సార్థకం చేసుకుందామనే దృష్టిలో ఉన్నాడు. ఇతను తన శరీరాన్ని ఆరిరాధయుషుర్బ్రహ్మ, మహాపురుష సంజ్ఞితం, మహాపురుషుడు అనే పేరు కలిగినటువంటి పరమాత్మను ఆరాధించుకుని సార్థకం చేసుకుందామని అనుకుంటున్నాడు. అంతే తప్ప శరీరాన్ని ఆ పనికి ఈ పనికి వాడుకుందాం అనుకోవట్లేదు. ఆరిరాధయుషుర్బ్రహ్మ మహాపురుష సంజ్ఞితం. అందులోనూ నీ తీరులో కాదు, సర్వభూతాత్మభావేన. ప్రతి భూతము, ప్రతి ప్రాణి తాలూకు శరీరము ఆత్మస్వరూపం తాలూకు ఆశ్రయము. ఆ ఆత్మస్వరూపం నాకు కూడా ఆత్మస్వరూపమే, అంటే నేనే శరీరాలన్నిటిలోనూ ఉన్నాను అనేటువంటి భావనతో, ఆ పరమాత్మకు అత్యంత ప్రియమైనటువంటి భావనతో ఆ పరమాత్మను ఆరాధన చేసుకుని ప్రసన్నం చేసుకుందాము, ఆ ప్రసన్నం చేసుకోవటానికి ఈ శరీరాన్ని వాడుకుందాము అనే ఉద్దేశంలో ఉన్నాడు. సర్వభూతాత్మభావేన. ఎందుకు ఆరిరాధయుషు అంటే, ఈయన ఈ కళ్ళతో చూస్తుంటే, ఈ భౌతికమైనటువంటి కళ్ళతో చూస్తుంటే ఆ పరమాత్మ కనిపించడం లేదు. భూతేషు అంతర్హితం గుణై, ప్రతి భూతంలోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి ప్రాణి తాలూకు శరీరంలోనూ దాక్కునున్నాడు. అందులోనూ ఆయన మీద పై పొరలుగా పూతల కింద ఈ గుణాలు కూడా ఉన్నాయి. ఆ గుణాల మాటున ఎక్కడో దాక్కున్నాడు, కళ్ళతో చూస్తే కనిపించటం లేదు. ఆయన్ని ఎలాగైనా సరే చూసేయాలి,
చూసేయాలి అంటే సర్వభూతాత్మభావం మొదలుపెట్టేయాలి. మొదలుపెట్టి ఆయన్ని ఆరాధించుకోవాలి. ఆరాధించుకుంటే ఆయన ప్రసన్నమై కనిపిస్తాడు అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఇలాంటి సాధన చేసి శరీరాన్ని, ఈ శరీరంలో, మానవ శరీరంలో తన యొక్క జన్మని సార్థకం చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. ఇలాంటి వాడిని సంహరిస్తే నీకు మహాపాతకం చుట్టుకుంటుంది, ఈ పని చేయొద్దు అని అంది. ఏష హి బ్రాహ్మణో విద్వాన్ తపశ్శీల గుణాన్విత ఆరిరాధయిషుర్బ్రహ్మ మహాపురుష సంజ్ఞితం సర్వభూతాత్మభావేన భూతేష్వంతర్హితం గుణై. సోయం బ్రహ్మర్షివర్యస్తే రాజర్షి ప్రవరాద్విభో కథమర్హతి ధర్మజ్ఞ వధం పితురివాత్మజ. ఇతను బ్రహ్మర్షయ్యా, బ్రహ్మజ్ఞానాన్ని సాధించుకోవటానికి, పరబ్రహ్మ తాలూకు అనుగ్రహాన్ని సాధించుకోవటానికి తపస్సు చేసే, ఆ పరబ్రహ్మను చూడటానికి తపన పడేటువంటి బ్రహ్మర్షయ్యా, నువ్వా రాజర్షివి, నీలో చిన్న చిన్న లోపాలు తప్ప రాజర్షివి, రాజుల్లో ఋషులు లాంటి వాడివి, నువ్వు రాజర్షివి, అందులోనూ రాజర్షుల్లో ప్రవరుడివి, శ్రేష్ఠుడివి నువ్వు, రాజర్షుల్లో శ్రేష్ఠుడివి నువ్వు, బ్రహ్మర్షిని ఎన్ని విరుచుకు తింటానంటావేమయ్యా, ఇదేం పని? కథమర్హతి ధర్మజ్ఞ, ధర్మం తెలిసిన నువ్వు ఈ పని ఎలా చేస్తావయ్యా? ధర్మం తెలిసిన నువ్వు ఈ బ్రహ్మర్షిని ఎలా విరుచుకు తింటావయ్యా? వధం పితురివాత్మజ, ఆత్మజ కడుపున పుట్టినటువంటి పిల్లవాడు, పితుహు తండ్రిని ఎక్కడైనా విరుచుకు తింటాడా? విరుచుకు తినడు, తండ్రిని వాడుకుంటాడు. తండ్రి ఏమైనా ఉపకారం చేస్తే ఉపకారం పొందుతాడు, తండ్రికి సేవ చేసుకుని ఆ ఉపకారానికి ప్రత్యుపకారాన్ని అందించుకుంటాడు. అంతే తప్ప తండ్రిని విరుచుకు తినాలని అనుకోడు. తండ్రిని విరుచుకు తినాలనుకోవటం అనేది ఎంత మహాపాపమో, ఈ బ్రహ్మర్షిని విరుచుకు తినాలనటం కూడా అంత మహాపాపమయ్యా. అందులోనూ రాజర్షిగా ఉండేటువంటి నీకు అస్సలు తగదయ్యా, అందుకని ఈ పని నువ్వు చేయబోవద్దు అని చెప్పింది. సోయం బ్రహ్మర్షి వర్యస్తే రాజర్షి ప్రవరాద్విభో కథమర్హతి ధర్మజ్ఞ వధం పితురివాత్మజ. తస్య సాధోరపాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః కథం వధం యథా బభ్రోః మన్యతే సన్మతో భవాన్ అని అడిగింది. ఆవిడికి టెన్షన్గా ఉంది. మాట ఆపేస్తే వాడు విరుచుకు తినేస్తాడేమో అని భయం. పోనీ వాడనద్దు, పోనీ రాజుగారిని గుర్తించింది కదా, ఈ రాజుగారు ఏమైనా బ్రహ్మరాక్షస వేషంలో ఉండి విరుచుకు తినేస్తాడేమో అని భయం. ఎట్లాగైనా కన్విన్స్ చేయాలి అనేటువంటి తపన. ఆ తపనలో తస్య సాధోహో, మంచివాడయ్యా, ఎవ్వరికీ అపకారం చేసి ఎరగడు, అపాపస్య పాపం అనేదే ఎరగడు, పుణ్యాత్ముడయ్యా, భ్రూణస్య శ్రోత్రియుడు, పరమశ్రోత్రియుడు, అసలు కల్లాకపటం తెలియదు. ఎంత కల్లాకపటం తెలియదు అంటే, పసిపిల్లలకి కల్లాకపటం తెలియదు అంటారు కదా, పసిపిల్ల లాంటివాడయ్యా, పసిపిల్లాడి లాంటివాడు, కల్లాకపటం ఎరగడు, చాలా మంచివాడు. పసిపిల్ల లాంటివాడు కూడా కాదు, గర్భస్థ శిశువు లాంటివాడు. భ్రూణ, గర్భస్థ శిశువు లాంటివాడు. గర్భస్థ శిశువుకి ఏమీ తెలియదు అనుకుంటాం కదా, పసిపిల్ల కంటే కూడా ఇంకా ముందున్న స్థితి కదా, అలాంటి స్థితిలో ఉన్నవాడు, అస్సలు కల్లాకపటం ఎరగనివాడు. అలాంటివాడు బ్రహ్మవాదిన, ఎప్పుడు వేదం నోట్లో తిప్పుకుంటూ ఉంటాడు, వేదము అది చదువుకుంటూ ఉంటాడు, బ్రహ్మను దర్శించడం ఎట్లాగా, బ్రహ్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది అని నలుగురితో చర్చిస్తూ ఉంటాడు. అలాంటివాడు, ఇలాంటి వాడిని నువ్వు ఎలా చంపుకు తింటావయ్యా, ఎలా విరుచుకు తింటావయ్యా? కథం వధం యథా బభ్రోర్మన్యతే. ఒక ఆవు దూడని చూస్తే ముద్దొస్తుంది, లేదా ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది, లేదా పవిత్రమైన గోమాత తాలూకు పిల్ల అనిపిస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది, బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంది, అది గెంతుతూ ఉంటే చూడాలనిపిస్తుంది, దాని ముద్దులు, దాని అందము, దాని తోక, ఆ తోకకు ఉండేటువంటి వంకర లక్షణము, ఇవన్నీ చూడాలనిపిస్తుంది, ముట్టుకొని దాన్ని దువ్వాలని అనిపిస్తుంది. అంతే తప్ప విరుచుకు తినాలనిపించదు. విరుచుకు తినాలనిపించిందంటే వాడు మనిషి కాడు, వాడు నరరూప రాక్షసుడు. నువ్వేమో నరరూప రాక్షసుడివి కావు, నువ్వు మహారాజువి. కాబట్టి ఆ దూడని చంపుకు తినాలనిపించే వాళ్ళలాగా ఈయన్ని చంపుకు తినాలని నీకెందుకు అనిపిస్తోంది? బభ్రోర్ మన్యతే సన్మత, నువ్వేం వాళ్ళలాగా దుర్మార్గుడివా? సన్మత, మంచివాళ్లకే మంచివాడివి, మంచివాళ్లే గుర్తించినటువంటి, మంచివాళ్లలో గుర్తింపు ఉన్నటువంటి మహానుభావుడివి. అలాంటి నువ్వు ఈ పని ఎలా చేస్తావయ్యా? చేయబోకు అని చెప్పింది. తస్య సాధోరపాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః కథం వధం యథా బభ్రోః మన్యతే సన్మతో భవాన్.
యద్యయం క్రియతే భక్షః తర్హి మాం ఖాద పూర్వతః న జీవిష్యే వినాయేన క్షణంచ మృతకం యథా అనంది. ఒకవేళ కనుక ఇతన్ని విరుచుకు తినేదే అని నువ్వు నిర్ణయించుకుంటే, యద్యయం క్రియతే భక్షః, నరమాంసం తింటే కానీ నా కడుపు నిండదు అని నువ్వు అనుకునే మాట అయితే, ఎవరెంత చెప్పినా సరే నేను మొండిగా ముందుకెళ్తానని అనుకునే మాట అయితే, ఒక్క పని చేసి పెట్టు, మాం ఖాద తర్హి, అలా అనుకునే పక్షంలో మాం ఖాద పూర్వతః, ముందు నన్ను తినేయి. నన్ను తినేస్తే నేను లేకుండా పోతే ఏ దరిద్రము ఉండదు, నేను ఏ దరిద్రము చూడక్కర్లేదు. మాం ఖాద పూర్వతః. ఎందుకంటే పెద్దలు నా తేడా ఏం రాదు, నా ముందు గనక నా భర్తను నువ్వు తినేస్తే న జీవిష్యే, నేను క్షణం కూడా బతికి ఉండను. వినా ఏన క్షణం, ఆయన లేకుండా క్షణం కూడా నేను బతికి ఉండలేను. మృతకం యథ, నేను ఆయన్ని నువ్వు గనక విరుచుకు తినేస్తే ఆ క్షణాన పోయినట్టే, చచ్చిపోయినట్టే, నేనేం మిగిలినట్టు కాదు. అందువల్ల ఎలాగూ పోయేదాన్ని నేను, నన్ను ముందు తినేసేయి, ఆ తర్వాత ఆయన్ని తింటావో తినవో తర్వాతి మాట. తినకూడదు అని మాత్రం గట్టిగా చెప్పాను నేను, ఆయన్ని తినకూడదు. నీకేమైనా ఆకలేసి నరమాసం కావాలంటే నన్ను తిను, నన్ను తింటే పాపమేం లేదు, నేనేం అంత గొప్పదాన్ని కాదు, నన్ను కావాలంటే తిను, కానీ నా భర్తను మాత్రం తినవద్దు అని గట్టిగా చెప్పాను. యద్యయం క్రియతే భక్షః తర్హి మాం ఖాద పూర్వతః న జీవిష్యే వినాయేన క్షణంచ మృతకం యథా అని. మరి రాక్షసుడు ఏం చేశాడు? ఈ సుదాస మహారాజు గారు ఇద్దరిని తిన్నాడా, లేదా ఒక్కళ్ళని తిన్నాడా, ఇద్దరిని వదిలిపెట్టాడా, ఇద్దరు ఒక్కళ్ళనే తినే మాట అయితే ఆయన్ని తిన్నాడా, ఆవిడ్ని తిన్నాడా? అది కథాగమనంలో పైన చూద్దాము. ఇంకా కథ పూర్తి కాలేదు కాబట్టి కథ తాలూకు నీతుల్ని గట్టిగా ఏం పట్టేసేసుకోవద్దు. నీతుల్ని ఇంకా కథ మొత్తం పూర్తి చేసుకుని చూసుకుందాము. కాకపోతే ఆ బ్రాహ్మణ పత్ని మాట్లాడిన మాటల్లో స్వారస్యాన్ని మాత్రం పట్టుకుందాం. ఆవిడ మాట్లాడిన మాట ప్రతిదీ స్వారస్యయుక్తంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా లాజికల్గా ఉంది. కాకపోతే మనిషి శరీరం అనేది వస్తే దాన్ని ఎందుకు వాడుకోవాలి అని బోధించేలాగా ఉంది. ఆవిడ చక్కగానే చెప్పింది, మనిషి శరీరం అంటే ఎలా ఉండాలి, సాధువులా ఉండాలి, అలాగే అపాపహ పాపం చేయకుండా ఉండాలి, పసిపిల్లవాళ్ళలాగా కళ్ళా కపటం ఎదురేకుండా, కుట్రలు కక్షలు కార్పణ్యాలు ఇవేమీ లేకుండా, బ్రహ్మవాదిన ఎప్పుడు చూసినా వేదము వేదాంతము శాస్త్రము మంచి విషయాలు, పోనీ లౌకికంగా ఉంటే లౌకికంగా మంచి విషయాలు అనేటువంటి మాటలతోనే మునిగి ఉండాలి తప్ప పిచ్చి పనులు చేయడానికి మానవ శరీరాన్ని వాడుకోకూడదు. మానవ శరీరాన్ని ఆ పరమాత్మను చూడాలి అనేటువంటి తపనతోనే సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఆ విప్రస్త్రీ మాట చాలా 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 గొప్పది. ఆ మాటని మనం గట్టిగా పట్టుకుందాము. ఎవరు చెప్పారో అనేది కాదు, చెప్పింది మహాపతివ్రత కాబట్టి అస్సలు ఆలోచించక్కర్లేదు. ఆవిడ చెప్పిన ఆ మాట మానవుడు శరీరము, దాని ప్రయోజనము, సార్థకత అనేటువంటి మాటను గట్టిగా పట్టుకుందాము. పట్టుకుని ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని మాత్రం భక్తిగా ప్రార్థించుకుందాము. మన మానవ శరీరం దక్కినందుకు మనకు సార్థకత అనేది తప్పనిసరిగా ఉండేట్లు అనుగ్రహించమని ఆ ప్రార్థనతో మనం ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని వేగంగా చేసేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. శ్రుతో భగీరథాజ్జజ్ఞే తస్య నాభోపరోభవత్ సింధుద్వీపస్తతస్తస్మాత్ అయుతాయుస్తతోభవత్ ఋతుపర్ణో నలసఖో యోష్వవిద్యామయాన్నలాత్ దత్వాక్షహృదయం చాస్మై సర్వకామస్తు తత్సుతః తతః సుదాసస్తత్పుత్రః మదయంతీపతిర్నృపః ఆహుర్మిత్రసహంయం వై కల్మాషాంఘ్రిముత క్వచిత్ వసిష్ఠశాపాద్రక్షోభూత్ అనపత్యస్వకర్మణ. ఒక్క విషయం మళ్ళీ మనం క్లియర్గా చూసుకుందాము. సుదాసుడి కొడుకు సౌదాసుడు, ఆయన మదయంతిపతి కూడా అవ్వచ్చు, అలా అవ్వటానికి కూడా అవకాశం ఉంది, పదాల యొక్క అమరిక. లేదా సుదాసుడే ఈయన అని కూడా అవ్వచ్చు, రెండు రకాలుగానే అవకాశం ఉంది. సుదాసః తత్పుత్రః సౌదాసః మదయంతిపతి అని అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంది అని ఒకసారి అనుకుందాము. అనుకుని రాజోవాచ
కిన్నిమిత్తో గురోః శాపః సౌదాసస్య మహాత్మనః ఏతద్వేదితుమిచ్ఛామః కథ్యతాం నరహో యది. శ్రీశుక ఉవాచ సౌదాసో మృగయాం కించిత్ చరన్ రక్షో జఘానః ముమోచ భ్రాతరం సోథ గతః ప్రతిచికీర్షయా సచింతయన్నఘం రాజ్ఞః సూదరూపధరో గృహే గురవే భోక్తు కామాయ పక్త్వా నిన్యేన రామిషం. పరివేక్ష్యమాణం భగవాన్ విలోక్యా భక్ష్యమంజసా రాజానమశపత్క్రుద్ధః రక్షో హ్యేవం భవిష్యసి. రక్షః కృతం తద్విదిత్వా చక్రే ద్వాదశవార్షికం సోప్యపోంజలిమాదాయ గురుం శక్తుం సముద్యతః. వారితో మదయంత్యాపః రుషతీః పాదయోర్జహౌ దిశః ఖమవనీం సర్వం పశ్యన్ జీవమయన్ నృపః. రాక్షసంభావమాపన్నః పాదే కల్మాషతాంగతః వ్యవాయకాలే దదృశే వనౌకోదంపతీ ద్విజౌ క్షుధార్తో జగృహే విప్రం తత్పత్న్యాః కృతార్థవత్. న భవాన్ రాక్షసः సాక్షాత్ ఇక్ష్వాకూణాం మహారథః మదయంత్యాః పతిర్వీర నాధర్మం కర్తుమర్హసి. దేహి మే పత్యకామాయాః అకృతార్థం పతిం ద్విజం. దేహోయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్థదః తస్మాదస్య వధో వీర సర్వార్థవధ ఉచ్యతే. ఏష హి బ్రాహ్మణో విద్వాన్ తపశ్శీలగుణాన్వితః ఆరిరాధయిషుర్బ్రహ్మ మహాపురుష సంజ్ఞితం సర్వభూతాత్మభావేన భూతేష్వంతర్హితం గుణైః. సోయం బ్రహ్మర్షివర్యస్తే రాజర్షిప్రవరాద్విభో కథమర్హతి ధర్మజ్ఞ వధం పితురివాత్మజః. తస్య సాధోరపాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః కథం వధం యథా బభ్రోః మన్యతే సన్మతో భవాన్. యద్యయం క్రియతే భక్షః తర్హి మాం ఖాదపూర్వతః న జీవిష్యే వినాయేన క్షణం చమృతకం యథా. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.